వాసు యాదవ్ మా యాదవ్ కావాలనేసి నా బిడ్డ మీద నిండు మోపి నా బిడ్డని ఈ రోజు అరెస్ట్ చేసినారు. కులం సాక్షిగా నేను చెప్తున్నాను. నమస్కారం. యాదవ్ విజన్ తెలుగుకు స్వాగతం. పెద్దకాపు వీధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన కుమారుడు వాసు యాదవ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేతిలో భగవద్గీతతో శాంతియుత నిరాహార దీక్షకు కూర్చున్న రేణుకమ్మను పోలీసు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. రేణుకమ్మ తెలిపిన వివరాల ప్రకారం ఏబీ శ్రీనివాస్ యాదవ్లను గొల్ల నా కొడకల్లారా అంటూ కులం పేరుతో అవమానకరంగా దూషించారని ఆ వ్యాఖ్యలను తన కుమారుడు వాసు యాదవ్ ప్రశ్నించడంతోనే అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారని ఆమె తెలిపారు. తన కుమారుడిపై నమోదైన కేసును ఉపసంహరించుకుని అతనికి న్యాయం చేయాలనే డిమాండ్తో నిరాహార దీక్షకు కూర్చున్నట్లు రేణుకమ్మ తెలిపారు. అయితే శాంతియుతంగా దీక్ష చేస్తున్న తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లోనూ నా నిరాహార దీక్షను కొనసాగిస్తాను. నా కొడుకుకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గను కని రేణుకమ్మ స్పష్టం చేశారు. కుమారుడికి న్యాయం చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న ఓ తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై యాదవ సంఘాలు, ప్రజా సంఘాల నుంచి విమర్శనలు వ్యక్తమవుతున్నాయి. కొడుకుకు న్యాయం కోరడమే ఆ తల్లి చేసిన నేరమా? శాంతియుతంగా నిరాహార దీక్ష చేసే హక్కు ఆమెకు లేదా? ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయడం సరైన విధానమేనా? వాసు యాదవ్ పై నమోదైన కేసు వెనుక అసలు కారణమేంటి? రేణుకమ్మను వెంటనే విడుదల చేయాలని, వాసు యాదవ్ పై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలని యాదవ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రేణుకమ్మ చేసిన ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు మరియు పోలీసు అధికారుల నుంచి పూర్తి వివరణ రావాల్సి ఉంది. వారి అధికారిక స్పందన అందిన తరువాత ఈ ఘటనపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మా యాదవ కులం గొప్పగా మా యాదవ కులం సాక్షిగా నేను చెప్తున్నాను. జేబీ శ్రీనివాసులు గారు, నా బిడ్డ నీ ఇంటికి రాలేదు, నువ్వేమని పెట్టినావు కేసు? కత్తులు, కట్లు, 30 మంది జనము అందరినీ తీసుకొని నా ఇంటి మీదకి వచ్చి దాడి చేసినావు అని నువ్వు పెట్టినావు. జేబీ శ్రీనివాసులు, నేను ఒకటే అడగతండా, నీ సీసీ కెమెరానే నువ్వు బయట పెట్టు. మా యాదవ కులం అంతా నీకు క్షమాపణ చెప్తుంది. నా బిడ్డ నేరం చేయలేదని ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయ్యి నువ్వు ఇప్పటికైనా మనం చేసింది తప్పు అని నువ్వు తప్పు ఒప్పుకున్నావంటే నువ్వు చాలా గొప్పవాడి. లేదా మా బీసీల కాడ మా యాదవ్ కులంకి నువ్వు చాలా తక్కువ అయిపొడుస్తావు. నువ్వు జేబీ శ్రీనివాసులు గారు, నేను ఒకటే చెప్తా ఉండదు, నా బిడ్డ నేరం చేయలేదు. నువ్వు నేరం చేసినావంటే నువ్వు చూపించు. కత్తి ఎత్తుకొని వచ్చి కట్టి 3 అంతస్తులు ఎక్కి కొట్టినాడు నన్ను అన్నావు కదా, ఆ కత్తిని చూపించు, ఆ కత్తిలు చూపించు, నీ 3 అంతస్తులకు వచ్చిన ఇది చూపించు. నీ సీసీ కెమెరా చూపించుకుంటా 1 కిలోమీటర్ దూరం ఉండే సీసీ కెమెరాని చూపించి నువ్వు ఇట్లా మధ్యగా కేసులు బరాయించటము తప్పు. ఎమ్మెల్యే కొడుకు పుట్టినరోజు వేడుకలకి తప్పి ఎమ్మెల్యే కొడుకు పుట్టినరోజు వేడుకలకి తప్పి ఎమ్మెల్యే కొడుకు లేదా
ఇచ్చేస్తారు